హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఈరోజు జరిగిన లైవ్లో విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గాయ్స్, లైక్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, ఓకే, అట్లీస్ట్ మీకు నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి రీచ్ అవుట్ అవుతుంది, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను అని అనిపించిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో అనమాట. సో ఈ వీడియోలో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఈ అంటే డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ టాస్క్ పెడతారనమాట. సో నిన్న నైట్ జరిగిన టాస్క్లో అందరూ ఫౌల్ ఆడతారు. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే, పైనుంచి వాళ్ళు బెలూన్ ఊది వేయాలి, వాళ్ళకి 3 బెలూన్సే ఇస్తారు, ఒకటి పగిలాకే ఇంకోటి యూజ్ చేయడానికి అవుతుందని చెప్తారు. ఆ బెలూన్ యూజ్ అంటే బ్లో చేసి వేసినప్పుడు కింద కొంచెం స్పైక్స్గా ముళ్ళు లేకపోతే నెయిల్స్ షార్పీ థింగ్స్ ఉన్న హెల్మెట్ లాంటిది పెట్టుకుంటారు. సో దాన్ని మీద పడి ఆ బెలూన్ పగలకుండా అంటే ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు కదా, సో ఎవరైతే ఆ బాక్స్లో ఉంటారో వాళ్ళు బ్లో చేస్తూ ఉండాలి. వాళ్ళు బ్లో చేస్తున్నంతసేపు అది గాల్లో ఉంటుంది, సో అది పగలదు. అలా ఎవరైతే ఎక్కువసేపు ఉంచి అది పగలకుండా ఉంచుతారో వాళ్ళు వచ్చి బెల్ కొట్టాలని చెప్తారు. సో రీతు నేను లైవ్లో చూశాను అండ్ నేను నైట్ ఎపిసోడ్లో కూడా చూశానండి. రీతు ఏం చేస్తుందంటే నైస్గా కొంచెం సైడ్కి పెట్టేస్తుంది. దట్ ఈస్ అ ఫౌల్ గేమ్. అండ్ ఇంచుమించు శ్రీజ అలానే చేస్తుంది, కళ్యాణ్, తనుజ అలానే చేస్తారు, భరణి గారు కూడా అలానే చేస్తారు. సరిగ్గా బ్లో చేయరు. కరెక్ట్గా ఆయన బెల్ కొట్టడానికి కొన్ని సెకండ్స్ కొన్ని మినిట్స్ ముందు ఆయన 3వ బాల్ కూడా అక్కడే పగిలిపోతుంది. ఆయన వచ్చి 4th బాల్ అడగొచ్చు అని ఇమ్మాన్యుయల్ చెప్తాడు, అయినా సరే ఆయన అది పట్టించుకోకుండా వెళ్ళి బెల్ కొట్టేస్తాడు అనమాట. సో ఆ ఆట ఫ్లోరా గారు అండ్ సంజన గారు గెలుస్తారు. కాకపోతే ఏమవుతుందంటే అందరూ ఫౌల్ చేయడంతో బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇచ్చి అసలు దాన్ని రద్దు చేసేసి ఫౌల్ చేసిన వాళ్ళందరు పాయింట్స్ హాఫ్కి దించేస్తారనమాట. ఫ్లోరా గారు, సంజన గారు పాయింట్స్ దించారు, కానీ బట్ వాళ్ళు గెలిచారు కదా, దే షుడ్ బి గెట్టింగ్ దట్ 100 పాయింట్స్. సో ఆవిడ సంజన గారు ఫస్ట్ టైం ఏడ్చి అంటారు, అరే అందరికంటే మాది వీక్ టీము, సో ఇంకెలా రా, గెలిచి కూడా మేము ఓడిపోయాము, ఇంకెలా రా ఆడేది, ఎలా ఆడుతాము, ఎలా గెలుస్తాము, ఎలా ఈ డేంజర్ జోన్ నుంచి మేము బయటకు వస్తాము అని ఆవిడ జెన్యూన్గా ఏడ్చారు. చాలా చాలా బాధ అనిపించింది అనమాట. అప్పుడు అందరినీ అడుగుతారు, మాకెటు 100 పాయింట్స్ వస్తుంది, నేను బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటాను, నేను గెలిచాను కదా, సో ఈ నెక్స్ట్ పెట్టే గేమ్స్ మీరు ఆడండి, మేము తప్పుకుంటాము అని అడుగుతారు. అందరూ నో చెప్తారు. ఒక శ్రీజ ఒకటే ఆవిడ కోసం స్టాండ్ తీసుకొని ఆవిడ జెన్యూన్గా గెలిచింది కదా అని చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఈ పర్టికులర్ పాయింట్లో నాకు రీతు నచ్చలేదు. బికాజ్ రీతు అంటది, మీకు పాయింట్స్ డిడక్ట్ చేయలేదు కదా, అదే పెద్ద ఫేవర్ చేసినట్టు అంటది, ఎందుకు తనకు ఫేవర్ చేయాలి, అసలు తను ఓడిపోలేదు కదా అని నాకు అనిపించింది. సో సంజనని చూస్తే నాకు బాధ అనిపించింది. మీకేం అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.